లక్ష్మణ మెసేజ్ వచ్చిందా? ఎంత పడ్డదే? మలేమమ్మా నీ సంగతి ఏందే? గా రాజేశం గాడైతే చెప్తేనే లేడు కదా. కట్ట కింద నర్సయ్య ఎరువుల దుగ్నం కాన్నే ఉన్నాడట. ఏమ్రా వెంకటేశ నిమ్మలమైనట్టున్నావు? ఏంది సావుకర్తానికి పోతున్నావా? ఏ అడ్డగోలు మిత్తి గుంజుతాడు. జర్రాగు నీ అకౌంట్లకే పైసలు వస్తాయి గాని గిట్లుందబ్బా ఊరి రచ్చబండల కాడ ముచ్చట. ఎందుకో తెలుసునా? చూడుర్రి మరి. రైతు భరోసా సురువైంది. 70 లక్షల 11,000 మంది రైతుల అకౌంట్లలో ఎకరానికి 6,000 రూపాయలు పడుతున్నాయి. మునుపు లెక్క ఇయాలో ఎకరానికి 10 రోజులకు 2 ఎకరాలకు 15 రోజులకు 3 ఎకరాలకు ఇట్లా నెలల కమానం జరపకుండా రప్ప వేస్తూనే ఉంటామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. 8-9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా రైతులు ఎవరి దగ్గర చెయ్యి చాల్చాల్సిన పని లేదు. అంత మంచిగానే ఉన్నది కానీ ఎన్ని ఎకరాల దానికి వేస్తారు అంటారా? మీరు ఎన్ని ఎకరాల పండిస్తే అన్ని ఎకరాలకు పక్కా పడతాయట పైసలు. ఒకవేళ ఇప్పుడు పంట వేయకుండా సాగు భూమి అయినా సరే అచ్చేటి వస్తూనే ఉంటాయి. ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 5 ఎకరాలు కాదు. ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరం అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ ఎకరాలన్నిటికీ అక్కడ రైతుల అకౌంట్ లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో రైతు నేస్తం ప్రోగ్రాం పెడితే 1000కి మీద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ లో చూసిండ్రు రైతులు. కొందరితో మాట్లాడిండు సుత. సన్న ఓట్లు వేస్తే బోనస్ పడ్డా సార్. బోనస్ రైతు రుణమాఫీ 1,80,000 మాఫీ అయింది. ఇక సిటీ శివార్లకి తాత అవల వ్యవసాయం మస్తు జోరుందుల్లో. ఆలుగడ్డ పండించి 1 ఎకరకు తక్కువ ఉంటుంది భూమి. ఆలుగడ్డ పెట్టినా ఆలుగడ్డ పెట్టి 40,000 పెట్టుబడి వచ్చింది. 1 లక్ష రూపాయలు వచ్చింది. ఓ లాభం. చౌదరిపల్లి లోపటయ్యా ఒక్క రోజుకు ఆర్టీసీఎంలో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి. ఒక్క రోజుకు లేబర్ ప్రాబ్లం ఎక్కువన్నందుకు మాకు మిషన్లు కావాలి. మిషన్ అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లు కాదు, బుల్డోజర్లు కాదు, ఏ కావు. చిన్న చిన్న పవర్ వీడాలు ఉంటే నేను ఒక 10 ఆలు కొట్టుకుంటా, నా భార్య కలుపు తీసుకుంటాను. తప్పకుండా వెంకటరమయ్య అడిగిన సౌలతులన్నీ చేస్తా అని పెద్ద మనిషిని తారీఫ్ చేసిండు ముఖ్యమంత్రి సారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 21,000 కోట్ల రుణాలు మాఫీ చేసినాం, సన్నాలకు 5,500 బోనస్ ఇస్తున్నాం అని ప్రతొక్కటి చెప్పిండు. అందరూ అట్లే కాకుండా ప్రతొక్క పంటలు కూరగాయలు పండియాలని కోరిండ్రు. కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త. ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు. జొన్న రొట్టె తినండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు గెలుస్తుంది. దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా. చికెన్ మటన్ కూడా వనికిరాదు దాని ముందర. ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది.